రొయ్యరాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆక్వా సోదరులకు నమస్కారం. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, రొయ్య మీసాలు గరుకుగా అవుతున్నాయి, ఎందుకు అలా అవుతున్నాయి? రొయ్య మీసాలు గరుకు కావడానికి గల కారణాలు, మీరు చెరువులో రొయ్య పిల్లల యొక్క స్టాకింగ్ డెన్సిటీని అధిక మొత్తంలో కనుక స్టాకింగ్ చేసినట్లయితే వాటికి అందాల్సినటువంటి మినరల్స్ సక్రమంగా అందక, మోల్టింగ్ ప్రాపర్ గా జరగక మనకి రొయ్య పెంకు గట్టిపడి దాని ద్వారా మీసాలు కూడా గరుకుగా అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మీరు పెంచుతున్నటువంటి చెరువులో మినరల్స్ యొక్క అసమతుల్యత సంభవించి, అంటే వాటికి ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం రేషియో 3:1 రేషియోలో లేకుండా ఇంప్రాపర్గా అంటే సక్రమంగా లేకుండా ఉండటం జరుగుతుంది. మీరు నీటి నాణ్యత ప్రమాణాలు ఒకసారి పరీక్షించుకొని మోల్డింగ్ జరిగేదానికి అప్లికేషన్ ఇచ్చుకొని తర్వాత మినరల్ అప్లికేషన్ యూజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండవ ప్రశ్న, మా చెరువులో కలర్ లేదు, ఏం చేయాలి? చెరువులో సూర్యరశ్మి నేరుగా నేలను తాకుతూ ఉన్నట్లయితే అటువంటి వాటర్లో ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయండి. చెరువు యొక్క లోతును ఒకసారి పరీక్షించుకోండి. 4.5 అడుగుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే కొద్ది మేర మీరు నీరు పెట్టుకోవటం మంచి పని. దానితో పాటు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు వాటర్ అనేది పంపింగ్ అనేది చూసుకోండి. అండ్ ఫైటోప్లాంక్టన్ యొక్క గ్రోత్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఈ విధంగా నీరు పారదర్శకంగా తయారవుతూ ఉంటుంది. సో మీరు చెరువులో కలర్ లేదు అనుకున్నప్పుడు వర్మీ కంపోస్ట్ ఒక 2 కేజీలు, అందులో ఒక 1/2 కేజీ బాటమ్ ప్రోబయోటిక్, కొద్దిమేర ఇసుక చల్లుకునే దానికి వీలుగా కలుపుకొని దాన్ని చల్లుకున్నట్లయితే చెరువు మొత్తం మీకు ఒక వారం లోపల కలర్ అంతా ప్రాపర్గా డెవలప్ అవుతుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మూడవ ప్రశ్న, మా చెరువులో మోల్టింగ్ అవుతుంది కానీ రొయ్యల్లో నడుం భాగం వరకు మోల్టింగ్ అవుతుంది, తల భాగం మోల్టింగ్ అవ్వట్లేదు, దీనికి గల కారణాలు ఏమిటి? దీనికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి మినరల్స్ ఇంబ్యాలెన్స్, మీరు పెంచుతున్నటువంటి చెరువులో మినరల్స్ మధ్య అసమతుల్యత సంభవించినట్లు, అది కాల్షియం మెగ్నీషియం 1:3 రేషియోలో లేకపోవటం. రెండోది, మీరు వాడుతున్నటువంటి మేతలో ప్రోటీన్ ఫైబర్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. నార్మల్గా మనం నర్సరీ టైంలో చూసుకున్నట్లయితే 35 to 40% ప్రోటీను అండ్ గ్రోఅవుట్ స్టేజ్లో అప్ టు 35% వరకు ప్రోటీన్, దానికంటే కొంచెం తక్కువగా వాడుకుంటూ ఉంటాం. ఫైబర్ కంటెంట్ అప్ టు 4% వరకు మనం యూజ్ చేస్తాం మేతల్లో. ఇటువంటి మోతాదు మీ వాడుతున్నటువంటి మేతలో ఉందా లేదా చెక్ చేసుకోండి. సరైనటువంటి న్యూట్రిషనల్ బ్యాలెన్స్ ఉన్నటువంటి డైట్ని ఇస్తూ దాంతోపాటు ఈ నీటి నాణ్యత ప్రమాణాలు, మినరల్స్ యొక్క స్థాయిని పరీక్షించుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. 4వ ప్రశ్న, అష్టమి సమయాల్లో మోల్టింగ్ అవుతాయి కదా, ఈ టైంలో హార్వెస్ట్ చేయవచ్చా అని అడిగారండి. సాధారణంగానే అష్టమి, నవమి మోల్టింగ్ పీరియడ్లో రొయ్యలు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంటాయండి. దీనికి తోడు మనం హార్వెస్ట్ లాంటి ప్రక్రియలో కొనసాగించినట్లయితే అది మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. ఈ సమయంలో వాటికి డివో సరైన మొత్తంలో అవసరం కాబట్టి మీరు మోల్టింగ్ పీరియడ్స్ తర్వాత కానీ లేకపోతే ముందున కానీ మీరు హార్వెస్ట్ పెట్టుకోవటం మంచిది. మోల్టింగ్ పీరియడ్లో హార్వెస్ట్ చేయటం అంత మంచి పద్ధతి కాదు. 5వ ప్రశ్న, వర్షం పడేటటువంటి సమయంలో పొటాషియం క్లోరైడ్ ఇవ్వవచ్చా అని అడగడం. సాధారణంగా మంచినీటి చెరువుల్లో నీటి శుభ్రత కొరకు అండ్ మినరల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ పూరించడానికి ఎక్కువగా ఈ పొటాషియం క్లోరైడ్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ వర్షం పడేటటువంటి సమయంలో ఎటువంటి మినరల్ ఇచ్చినా కానీ అది అంత ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వర్షపు నీరు చేరుతూ ఉంటుంది కాబట్టి అది డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. దానికి తోడు మీరు pH అండ్ DO విషయాల్లో పొటాషియం క్లోరైడ్ వాడినప్పుడు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి వర్షపు టైంలో కాకుండా మీరు వర్షం ఆగిన తర్వాత ఏదైనా మినరల్ అప్లికేషన్ వాడుకున్నట్లయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.